Hello everyone, welcome to AKS IAS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 5th Jan 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. నో డిటెన్షన్ పాలసీని ఎందుకు రద్దు చేశారనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ పేపర్ రిలేటెడ్ చూద్దాం. రూపాయి ఎందుకు బలహీనపడుతుంది అనేది కూడా మనం ఫ్యాక్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో చూద్దాం. భారత్లో పెరిగిన అటవీ విస్తరణ సరిపోతుందా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. గ్రేట్ నికోబార్ ఐలాండ్లో పర్యాటకానికి ప్రణాళిక సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. మరో 2 విజయాలతో గణనీయమైన పురోగతి సాధించిన ఇస్రోకి సంబంధించి కూడా మనం చూద్దాం. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అంటే ఈరోజు సండే నేపథ్యంలో మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి ఉండకపోయినా మనం వీక్లీ అఫైర్స్ రిలేటెడ్గా ఒక కంటెక్స్ట్లో మనకి సపరేట్ పేపర్స్ అనేవి ఇస్తారు. దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయితే. సో అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ ఆల్రెడీ మనం చూసాం. సో అయితే ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే ఈ నో డిటెన్షన్ పాలసీని డీటెయిల్డ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో. దట్టు నో డిటెన్షన్ పాలసీ ఎందుకు రోల్ బ్యాక్ చేశారు అనే కంటెక్స్ట్లో. రైట్, బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించి మనం ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ఆర్టీఈ యాక్ట్ ఏదైతే ఉందో అది మనకి 6 to 14 years ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళకి సంబంధించి మనకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనే పర్పస్తో దీన్ని తీసుకొచ్చారు. రైట్, ఇందులో ముఖ్యంగా సెక్షన్ 16 ఏదైతే ఉందో అది ఒరిజినల్గా మనకి నో డిటెన్షన్ పాలసీని ఇంక్లూడ్ చేసింది. ఇది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్ కంపల్సరీ వారు ఎక్స్పెల్ చేయకూడదు అనే కండిషన్స్తో దీన్ని తీసుకొచ్చారు. రైట్, సో అయితే ఇది అకాడమిక్ ప్రెషర్ కావచ్చు, కొన్ని డ్రాప్అవుట్స్ని మనం ప్రివెంట్ చేసే విధంగా ఈ రూల్ అయితే తీసుకొచ్చారు. అయితే నెక్స్ట్ మనకి దీంతో పాటు మనకి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేది కూడా మనం సిసిఈ నేపథ్యంలో తీసుకొచ్చాం. ఇది ఆల్టర్నేటివ్ మనం ట్రెడిషనల్గా ఉన్న ఎగ్జామ్స్కి ఆల్టర్నేటివ్గా ప్రపోజ్ చేశారు. రైట్, సో ఇది రెగ్యులర్ అసెస్మెంట్స్ నేపథ్యంలో మనకి ఫోకస్ చేస్తూ వచ్చారు అకాడమిక్ ఇయర్కి సంబంధించి కాకుండా. రైట్, త్రూఅవుట్ అకాడమిక్ ఇయర్లో మనకి రెగ్యులర్ అసెస్మెంట్స్ సంబంధించి ఫోకస్ చేశారు. అయితే ఇక్కడ రీజన్స్ ఏమున్నాయి అనేది మనం ఇక్కడ గమనం చేస్తే రీజన్స్ ఏంటి నో డిటెన్షన్ పాలసీ సంబంధించి అయితే ఈ పర్టికులర్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఫియర్ లేకుండా డ్రాప్అవుట్స్ని తగ్గించే విధంగా మనం ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది, ప్రమోట్ చేస్తుంది ఈ నో డిటెన్షన్ పాలసీ అనేది. అయితే ఈ షిఫ్ట్ అనేది మనం చూసుకుంటే రోట్ లెర్నింగ్ ఏదైతే ఉందో అంటే బట్టి విధానం సంబంధించి మనం ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సంబంధించి మనం షిఫ్ట్ అయ్యే విధంగా ఇది మనం మెయిన్ ఫోకస్ అయితే మనం చూడొచ్చు. రైట్, సో అయితే ఇక్కడ ఇష్యూస్ ప్రధానంగా ఏమున్నాయి ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ సంబంధించి మనం చూసుకుంటే పూర్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఎక్కువగా మనకి ఆటోమేటిక్ ప్రమోషన్ అనేది లెర్నింగ్ అవుట్కమ్స్ లేకుండా ఆటోమేటిక్ ప్రమోషన్ అనేది జరగడం ఇది మనం చూస్తున్నాం. సో ఈ నో డిటెన్షన్ పాలసీ పూర్ ఇంప్లిమెంటేషన్ అయితే మనం చూస్తున్నాం. అయితే మనం ఏదైతే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ అనేది ఏదైతే అనుకున్నామో సిసిఈకి సంబంధించి అది కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, రిసోర్సెస్ లేక. అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ అనేది సరిగ్గా ప్రాపర్గా లేకపోవడం, పూర్ ఎగ్జిక్యూషన్ అనేది మేజర్గా అడ్డంకిగా ఉంది. అదేవిధంగా మనకి కొన్ని సర్వేస్ ఏం చెప్తున్నాయి అంటే యాన్యువల్ స్టాటస్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ కావచ్చు, నేషనల్ అచీవ్మెంట్ సర్వే కావచ్చు, ఇవి మనకి సిగ్నిఫికెంట్ లెర్నింగ్ గ్యాప్స్ అనేవి చూపిస్తుంది. అదేవిధంగా లిటరసీలో డిక్లైన్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. న్యూమరసీ స్కిల్స్లో కూడా మనం గణనీయంగా తగ్గి ఉన్నాం. రైట్, సో ఇది మనం మేజర్గా చెప్పొచ్చు. అయితే రీజన్స్ ఏమున్నాయి దీన్ని రోల్ బ్యాక్ చేయడానికి అనేది ఇక్కడ మనం ప్రాపర్గా చూసుకుంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి తగ్గుతున్నాయి అనేది మేజర్గా మనం ప్రాపర్గా ఫస్ట్ రీజన్గా చెప్పుకోవచ్చు. అయితే ఏఎస్ఈఆర్ మన రిపోర్ట్ ఏదైతే ఉందో 2022కి సంబంధించి మనకి చూస్తే ఆల్మోస్ట్ 42.8% ఇక్కడ క్లాస్ 5 స్టూడెంట్స్ అనే వాళ్ళు క్లాస్ 2 టెక్స్ట్ బుక్స్ చదవలేని పరిస్థితిలో ఉన్నారు. రైట్, సో ఈ డ్రాప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి చాలా తగ్గుతున్నాయి అనేది ప్రధానంగా ఒక ఇంపార్టెంట్ ఫెయిల్యూర్. అదేవిధంగా హై ఫెయిల్యూర్ రేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, అది కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. క్లాసెస్ 10th to 12th ఎగ్జామ్స్ సంబంధించి ఫెయిల్యూర్ రేట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. అదేవిధంగా మనకి COVID-19 పాండమిక్ అనేది ఇంకా ఈ సిచ్యువేషన్ని వరస్ట్ చేసింది అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. లెర్నింగ్ గ్యాప్ అనేది పెంచుకుంటూ పోయింది అనేది కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఎవిడెన్స్ బేస్డ్
డెసిషన్ అనేది కూడా మనకి చాలా అవసరం. ఇక్కడ రెగ్యులర్ అసెస్మెంట్ సంబంధించి అకౌంటబిలిటీకి సంబంధించి మనకి చాలా ప్రాపర్గా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే వే ఫార్వర్డ్ ఏం చేయాలి ఇప్పుడు అనేది ఇక్కడ మనం చూసుకుంటే టైమ్లీ రెమెడియల్ యాక్షన్ అనేది కంటిన్యూస్ అసెస్మెంట్ సంబంధించి కంపల్సరీ మనకి అవసరం, రైట్. కంటిన్యూస్ అసెస్మెంట్ అనేది మనకు అవసరం కాబట్టి టైమ్లీ రెమెడియల్ యాక్షన్ కూడా దానికి సంబంధించి మనం తీసుకోవాలి. అదేవిధంగా గ్రేటర్ టీచర్ అకౌంటబిలిటీ కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీంతోపాటు ఇంక్లూజివ్ టీచింగ్ కూడా మనకు అవసరం. అంటే ఇంక్లూజివ్ అంటే సమ్మిళిత బోధన అనేది కూడా మనకి చాలా అవసరం. అదేవిధంగా టీచర్స్ని ఎంపవర్ చేయడం కూడా మనకు అవసరం. వాళ్ళ రిసోర్సెస్ సంబంధించి ట్రైనింగ్ సంబంధించి ఫోకస్ చేసే విధంగా. అదేవిధంగా స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్, రెగ్యులర్ మానిటరింగ్ కూడా స్కూల్ అథారిటీకి సంబంధించి మనకి చాలా అవసరం, రైట్. సో ఇవి మనకి ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో మనం ఫోకస్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, వై ఈజ్ రూపీ వీకెనింగ్ అగెనిస్ట్ డాలర్. సో ఇక్కడ రూపాయి బలహీనపడడం అనేది మనం గతంలో ఆర్టికల్స్లో చూసాం. ఇది ఎకానమీ కంటెక్స్ట్లో మనం చూడొచ్చు, రైట్. సో అయితే ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే రీసెంట్ డిక్లైన్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ 2024లో మనం ఇండియన్ రూపీ అనేది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోగా 85.81 US డాలర్ దగ్గర మనకి పడిపోయింది. ఇది మనకి డిప్రిషియేషన్ సంబంధించి 3% ఉంది 2004లో ఆల్మోస్ట్ రూపీ డిప్రిషియేటెడ్కి సంబంధించి, రైట్. సో అయితే ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది కరెన్సీ డిప్రిషియేషన్ కాన్సెప్ట్ని మనం బేసిక్గా తెలుసుకోవాలి, రైట్. కరెన్సీ డిప్రిషియేషన్ అంటే ఇక్కడ కరెన్సీ వాల్యూ అనేది ఎలా మనం డిటర్మైన్ చేయాలి అంటే ఇది ఒక డిమాండ్ సప్లై ఏదైతే ఉందో ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో మనకి డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా మనం ఆ బ్యాలెన్స్ ఆధారంగా మనం ఈ కరెన్సీ వాల్యూని ఆల్మోస్ట్ డిటర్మైన్ చేస్తారు. అయితే ఇక్కడ డిప్రిషియేషన్ ఎప్పుడు వస్తుంది, డిమాండ్ అనేది కరెన్సీ డ్రాప్ సంబంధించి డిమాండ్ అనేది ఎప్పుడైతే మనకి ఎక్కువైందో అది రిలేటివ్ టు సప్లై మనకి చూసుకుంటే అది డిప్రిషియేషన్ అనేది ఆటోమేటిక్గా కలిగిస్తుంది, రైట్. సో ఇది కరెన్సీ మన వాల్యూని తగ్గించే విధంగా కూడా ఈ డిప్రిషియేషన్ ముందుకెళ్తుంది, రైట్. సో అయితే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే కరెన్సీ వాల్యూకి సంబంధించి మనకి మానిటరీ పాలసీ అనేది ఈ కరెన్సీ వాల్యూకి సంబంధించి ఒక ప్రధానమైన ప్రభావవంతమైన కారకంగా చెప్పుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కరెన్సీ వాల్యూని ఇంపాక్ట్ చేస్తాయి, రైట్. సో అంటే మానిటరీ పాలసీ కొంత సులువుగా లూజ్గా ఉంటే ఆటోమేటిక్గా కరెన్సీ సప్లై అనేది పెరుగుతుంది, దానివల్ల డిప్రిషియేషన్ అనేది కలుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ మేజర్గా అది ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనకి డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ అసెట్స్ సంబంధించి కూడా హై ఫారెన్ డిమాండ్ ఎప్పుడైతే మనకు ఉందో కంట్రీస్ గూడ్స్ అండ్ అసెట్స్ సంబంధించి అది కూడా కరెన్సీ వాల్యూని పెంచే అవకాశం అయితే ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి కాజెస్ ఏమున్నాయి రీసెంట్ రూపీ డిప్రిషియేషన్ అవ్వడానికి కారణాలు ఏంటి ప్రధానంగా అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుంటే ఫస్ట్ మనకి ఫారెన్ ఇన్వెస్టర్ ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. అదొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని షిఫ్ట్ అవుతున్నారు. అంటే సెంట్రల్ బ్యాంక్స్ మానిటరీ పాలసీ అడ్జస్ట్మెంట్ సంబంధించి వాళ్ళు ఈ షిఫ్టింగ్ అనేది చేస్తున్నారు, అదొక ప్రధాన కారణం. అదేవిధంగా మానిటరీ పాలసీ డిఫరెన్సెస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటివ్గా మనం చూసుకుంటే లూజర్ మానిటరీ పాలసీ అనేది మనకి తీసుకుంటున్నారు ఆర్బీఐ కంపేర్ టు మనకి యుఎస్ తీసుకుంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మనకి కొంత వాళ్ళతో కంపేర్ చేస్తే ఆర్బీఐ లూజర్ మానిటరీ పాలసీగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల హయ్యర్ ఇన్ఫ్లేషన్ రూపీ డిప్రిషియేషన్ అనేది మనం ఫేస్ చేస్తున్న ప్రధాన అంశాలు, రైట్. సో డిప్రిషియేషన్ అండ్ ఇన్ఫ్లేషన్ బికాజ్ ఆఫ్ ఆర్బీఐస్ లూజర్ మానిటరీ పాలసీ, అది మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి, హై వాల్యూ ఇంపోర్ట్స్ కూడా. మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇండియా డిపెండెన్స్ అనేది ఇంపోర్ట్స్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్, గోల్డ్ లాంటివి పెరుగుతున్నప్పుడు డాలర్ డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇది రూపీ వీకెనింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి, కన్సర్న్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఛాలెంజెస్ కూడా. ఇక్కడ లిమిటెడ్ గ్రోత్ మనకి ఎక్స్పోర్ట్స్లో ఉండడం వల్ల కూడా మన రూపీ డిమాండ్ అనేది రీస్ట్రెయిన్ అవ్వడం కూడా జరుగుతుంది అనేది ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఆర్బీఐస్ ఇంటర్వెన్షన్స్ ఏమున్నాయి, ఆర్బీఐస్ జోక్యాలకు సంబంధించి మనం ఇక్కడ చూస్తే ఆర్బీఐ ఏం యూజ్ చేస్తుంది, ఫారెన్
ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఈ రూపీ స్టెబిలైజ్ చేయడానికి మనకి ముందుకెళ్తుంది. డాలర్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదొక ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్. అదేవిధంగా ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఆల్మోస్ట్ 640 బిలియన్ ఉంటే డిసెంబర్లో, రైట్, $640 బిలియన్ అనేది ఇక్కడ తగ్గింది. అది ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సెప్టెంబర్లో ఇది $700 బిలియన్ ఉంది, రైట్. సో అది గమనించాలి. ఈ తగ్గుదల అనేది కూడా మనకి ఫారెక్స్ రిజర్వ్ సంబంధించి తగ్గింది అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఇది ప్రధానంగా. అయితే ఇలాంటి హై ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఇలాంటివి మనం ఇదివరకు ఫేస్ చేసామా అంటే 1970స్లో ఆయిల్ క్రైసిస్ ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది గ్లోబల్ లెవెల్లో ఇక్కడ సిగ్నిఫికెంట్గా మనం చూడొచ్చు. అదే మేజర్గా కరెన్సీస్ వాటికి డిప్రిషియేషన్ అవ్వడానికి ప్రధాన కారణం అయింది, రైట్. అవే ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు కొన్ని, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఈజ్ ఇండియాస్ ఫారెస్ట్ కవర్ గ్రోయింగ్ ఇనఫ్. ఇక్కడ ఫారెస్ట్ కవర్ రీసెంట్గా మనకి స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది మనకి రిలీజ్ అయ్యింది ఇండియా ఫారెస్ట్ రిలేటెడ్గా. అది మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అనేది 25.17% ఉంది. ఆల్మోస్ట్ ఇండియాస్ ఏరియా అనేది ఇక్కడ రీసెంట్గా మనం చూసాం. ఇది ఇంక్లూడింగ్ ఫారెస్ట్ కవర్ కావచ్చు ప్లస్ ట్రీ కవర్ కావచ్చు. ఈ రెండు కలిపి మనకి 25.17 ఉంది, రైట్. సో ఇందులో ఫారెస్ట్ కవర్ ఎంత 21.76% అండ్ ట్రీ కవర్ 3.41%, రైట్. సో ఇవి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అన్నిటికీ ఇంపార్టెంటే. అయితే మార్జినల్ ఇంక్రీజ్ ఇక్కడ 2021కి సంబంధించి మనం చూసుకుంటే 21.71% ఫారెస్ట్లో ఉంటే 2.91% అయితే ట్రీ కవర్కి ఉంది, రైట్. ఈ పర్సంటేజ్ ఇంక్రీజ్, మార్జినల్ ఇంక్రీజ్ ఎంత అయింది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది, రైట్. సో అంటే ఇక్కడ 21.71 ఉండేది ఆల్మోస్ట్ 0.05 అనేది పెరిగింది ఓన్లీ, రైట్. అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. నెక్స్ట్ ట్రీ కవర్ కొంత బెటరే. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే నేషనల్ ఫారెస్ట్ పాలసీ గురించి మనం తెలుసుకోవాలి. 1988, రైట్. ఇది ఎకలాజికల్ బ్యాలెన్స్ని, ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీని మెయింటైన్ చేసే విధంగా ఫోకస్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు, రైట్. సో అయితే నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988కి సంబంధించి టార్గెట్ ఏంటంటే 33% ఆఫ్ ఇండియాస్ జోగ్రఫికల్ ఏరియా అనేది ఈ ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ ఏరియాలో ఉండాలి అనే టార్గెట్ అయితే పెట్టుకుంది నేషనల్ ఫారెస్ట్ పాలసీ, రైట్. 33%, రైట్. మనం ఇప్పుడు ఎంత ఉంది 21 అంటే టోటల్ మనం చూసుకుంటే 25.17%, రైట్. సో అయితే స్టేట్ వైజ్ చేంజెస్ అనేవి మనం రీసెంట్గా గణాంకాల వైజు మనం చూస్తే ఈ రిపోర్ట్ వైజు ఇక్కడ ఇంక్రీజ్ అనేది ఏ పర్టికులర్ స్టేట్స్లో ఉంది అంటే ఛత్తీస్గఢ్లో మనం ఈ ఇంక్రీజ్ అనేది చూడవచ్చు గతం కన్నా. అంటే 2021 రిపోర్ట్ కన్నా 2023 రిపోర్ట్లో మనకి ఛత్తీస్గఢ్లో ఈ ఏరియా వైజ్ ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అయిందనేది చెప్పుకోవచ్చు. డిక్రీజ్లో చూస్తే మనకి మధ్యప్రదేశ్ అనేది డిక్రీజ్లో కనిపిస్తుంది ఫస్ట్. అయితే ఛత్తీస్గఢ్ తర్వాత మనకి ఇక్కడ ఇంక్రిమెంట్లో యూపీ ఉంది, ఒడిషా ఉంది, రైట్. సో అదేవిధంగా ఎంపీ డిక్రీజ్లో ఎంపీ ఫస్ట్ అయితే తర్వాత కర్ణాటక ఉంది, లడాక్ ఉంది, అదేవిధంగా నాగాలాండ్ ఉంది, రైట్. ఈ ప్లేసెస్ అన్నీ మనకి ఆల్మోస్ట్ 2-3 ప్లేసెస్ అనేవి మనకు అంత అవసరం లేదు. డిక్రీజ్ ఫస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎకో సెన్సిటివ్ ఏరియాస్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, రైట్. ఇవి ఈ ఎకో సెన్సిటివ్ ఏరియాస్ సంబంధించి అంటే పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 1986 కింద ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇది బయోడైవర్సిటీ సంరక్షించుకోవడం కోసం దీన్ని మనం తీసుకొచ్చాం, రైట్. అయితే ఇందులో భాగంగా వెస్టర్న్ ఘాట్స్ని మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ 58.22 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ని ఒక దశాబ్దం పాటు మనం చూసుకుంటే ఇవి లాస్ అయినట్టు ఈ రిపోర్ట్లో కనిపిస్తుంది. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అనగానే మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా సైట్గా మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, రైట్. పశ్చిమ కనుమలు ఇవి బయోడైవర్సిటీకి చాలా ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు, రైట్. అదేవిధంగా నీలగిరీస్ సంబంధించి కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 123.44 స్క్వేర్ కిలోమీటర్ 2013 నుంచి 23 వరకు ఒక డికేడ్ సందర్భంగా మనం చూస్తే ఎంత ఏరియా మనకి లాస్ అయింది అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్.
అంటే రైజ్ ఇన్ ఫారెస్ట్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా నీలగిరీస్లో జరగడం వల్ల ఈ మనకి లాస్ ఆఫ్ ఇంత స్క్వేర్ కిలోమీటర్స్ అనేది వైశాల్యం అనేది మనకి విస్తీర్ణం అనేది అటవీ విస్తీర్ణం లాస్ అవ్వడం అనేది ఇలా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనకి మ్యాంగ్రూవ్ కవర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మ్యాంగ్రూవ్ కవర్ అనేది ఇక్కడ మ్యాంగ్రూవ్స్ మనకి మేజర్గా కోస్టల్ ప్రొటెక్షన్కి బయోడైవర్సిటీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం, ముఖ్యంగా సుందర్బన్స్ లాంటివి, రైట్. సో ఇక్కడ మ్యాంగ్రూవ్ కవర్ ఓవరాల్ డిక్రీజ్ అనేది మనం చూసుకుంటే 7.43 స్క్వేర్ కిలోమీటర్ అయితే మనకి 2001 నుంచి ఉంది. అయితే ఇంక్రీజ్లో అంటే మ్యాంగ్రూవ్స్ని ఇంక్రీజ్ చేసుకునే ప్రాంతాలు మనం చూసుకుంటే రాష్ట్రాలు ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత మహారాష్ట్ర మనం చూడొచ్చు. నెక్స్ట్ డిక్రీజ్లో చూసుకుంటే మనకి ఫస్ట్ గుజరాత్, మేజర్గా గుజరాత్ కచ్ ఏరియా అనేది ఈ మ్యాంగ్రూవ్స్ ఉన్న ప్రాధాన్యత అనేది తగ్గించుకుంటుంది అనేది ఇక్కడ ప్రధానంగా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, రైట్. ఒక పక్క నార్త్ ఈస్ట్ రీజియన్ కూడా మనం చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ 327.3 స్క్వేర్ కిలోమీటర్ అనేది ష్రింకేజ్ అవుతుంది బికాజ్ ఆఫ్ కన్వర్షన్ అగ్రికల్చర్, అంటే అగ్రికల్చర్ వ్యవసాయంలో కొంత షిఫ్టింగ్ అనేది జరుగుతుంది దానివల్ల, రైట్. సో ఇక్కడ మేజర్గా ఈ గణాంకాలు అనేవి పక్కన పెడితే కన్సర్న్స్ ఏంటి మనకి ఇక్కడ అంటే నాన్ నేటివ్ స్పీసీస్ని ఫారెస్ట్ కవర్లో ఇంక్లూడ్ చేయడం ప్రధానమైన కారణంగా చెప్తున్నారు. అంటే నాన్ నేటివ్ స్పీసీస్ అంటే ఏంటి ఇక్కడ ప్లాంటేషన్స్ అనేవి ఈ పర్టికులర్ రిపోర్ట్ సంబంధించి ఫారెస్ట్ కవర్ డెఫినేషన్లో ఇంక్లూడ్ చేయడం చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది గతంలో మనం చూసాం. ఆర్చర్డ్స్ కావచ్చు, బ్యాంబూ కావచ్చు, పామ్ కావచ్చు, ఇలాంటి ప్లాంటేషన్లు కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అది ఒక ఇంపార్టెంట్ కన్సర్న్గా చెప్పుకోవచ్చు. ఇది మిస్రిప్రజెంటేషన్గా చెప్తుంది, నేషనల్ ఫారెస్ట్ హెల్త్ని మిస్రిప్రజెంట్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే క్వాలిటీ ఆఫ్ ఫారెస్ట్ సంబంధించి కూడా మనకి ప్రధానమైన కన్సర్న్స్ ఉన్నాయి. అంటే రిపోర్ట్ అనేది ఈ ఫారెస్ట్ ఫ్రాగ్మెంటేషన్ సంబంధించి, బయోడైవర్సిటీ సంబంధించి, డిగ్రేడేషన్ సంబంధించి ఎక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వలేదు అనేది కూడా చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా కార్బన్ స్టాక్ గురించి కూడా ఎక్కడ మనకి ఇంక్రిమెంట్ గురించి, అంటే ఇండియా అనేది పర్టికులర్గా కార్బన్ స్టాక్ని ఇంక్రీజ్ చేసుకోవాలనే ఎయిమ్ పెట్టుకుంది. 2.5 to 3 బిలియన్ టన్స్ అనేవి 2030 వరకు మనకి టార్గెట్ అయితే పెట్టుకున్నాం, రైట్. సో అయితే కరెంట్ కార్బన్ స్టాక్ అనేది మనకి 81.5 మిలియన్ టన్స్ మాత్రమే సిన్స్ 2021 నుంచి మనం చూసుకుంటే ఇంక్రిమెంట్ అయింది. బట్ ఈ స్థాయికి ఎప్పుడు వస్తాం అనేది మనం చూడాలి, రైట్. సో ఈ పర్టికులర్ వాల్యూస్తో మనకి ఈ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ప్రపోజెస్ క్రూయిజ్ టెర్మినల్ అండ్ హై అండ్ టూరిజం ఇన్ఫ్రా అండ్ ఆన్ గ్రేట్ నికోబార్. ఇక్కడ మేజర్గా ఈ గ్రేట్ నికోబార్లో మనకు ఒక మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని ఈ టూరిజాన్ని ప్రతిపాదిస్తూ మంత్రిత్వ శాఖ ఆమోదించారు. ఇది మనకి ఇంపార్టెంట్గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కావచ్చు, ఎకానమీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. అయితే కంటెక్స్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రధానంగా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రపోజ్ చేశారు ఈ అంబిషియస్ ప్లాన్ని హై అండ్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనకి ముందు తీసుకెళ్తూ ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్కి సంబంధించి ఆల్మోస్ట్ 72,000 crore ప్రాజెక్ట్ అనేది ఇది ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇది ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్గా మనకి గలాతే బే ఏదైతే ఉందో పవర్ ప్లాంట్, దానికి సంబంధించిన ఎయిర్పోర్టు, అదేవిధంగా మ్యాసివ్ గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ ఇవన్నీ కవర్ చేస్తూ ఆల్మోస్ట్ 130 స్క్వేర్ కిలోమీటర్లో ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు, రైట్. అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం ఫోకస్ చేస్తే రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, రైట్. గ్రేట్ నికోబార్ ఐలాండ్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ స్ట్రాటజికల్గా మనం చూసుకుంటే ఇది బే ఆఫ్ బెంగాల్లో ఇది ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మేజర్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్ అన్నీ ఇక్కడ దగ్గరలో ఉంటాయి, రైట్. సో ఈ రీజియన్ అనేది హిస్టారికల్గా మనకి ఫారెన్ విజిటర్స్కి ఐసోలేటెడ్గా ఉంటూ మనం ఎప్పుడు ఈ పర్యాటకంగా దీన్ని తీర్చిదిద్దలేదు, ఎందుకంటే కొంత సెక్యూరిటీ కన్సర్న్స్ ఉండడం వల్ల, రైట్. అయితే పోర్ట్ బ్లేర్ బేస్డ్ అండమాన్ నికోబార్ సంబంధించి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రాజెక్ట్ని ఓవర్సీస్ చేసే విధంగా దీనికి ముందు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేది మనం అర్థం చేసుకుంటే కొన్ని ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి. కోరల్ రీఫ్స్ కావచ్చు, ట్రాపికల్ ఫారెస్ట్ కావచ్చు, ఓవరాల్ ఎకోసిస్టంలో అంటే ఐలాండ్కి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఐలాండ్లో ఆల్మోస్ట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దానికి కొంత పర్యావరణ పరంగా
ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ పర్యావరణ ఆందోళనలో మనకి పగడపు దిబ్బలు కావచ్చు, ఉష్ణమండల అడవులు కావచ్చు, లేదా ఈ ద్వీపకల్పం మొత్తం పర్యావరణ వ్యవస్థపై ప్రభావాలు ఉండే అవకాశం కూడా ఉంది అంటున్నారు. రైట్. సో ఇది మనం ప్రధానంగా, ఎందుకంటే ఈ కోస్ట్ లైన్ ఎక్కువగా పార్ట్ ఆఫ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 1Aలో ఉంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది కోరల్ రీఫ్స్ కావచ్చు, అదేవిధంగా షిప్ రిపేర్ యాక్టివిటీస్ సంబంధించి కొంత లిమిట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రైట్. సో ఇది మేజర్గా ఈ ప్రాజెక్టు మనకి ముందు ఇంకా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఇంకా మనం క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, cowpea seeds sprout in space and first robotic arm operated, says ISRO. ఇక్కడ అంతరిక్షంలో మొలకెత్తిన కౌపీ విత్తనాలకు సంబంధించి, అదేవిధంగా తొలి రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్ గురించి కూడా మనకి ఇస్రో సక్సెస్ఫుల్గా ఈ రెండు విజయవంతంగా ఈ మధ్య ఒక అచీవ్మెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎస్ఎన్డికి సంబంధించి మనం కవర్ చేసుకోవచ్చు. అయితే కాంటెక్స్ట్ అనేది చెప్పుకున్నాం కదా. సో ఈ కౌపీ సీడ్స్ అనేవి అంటే చిక్కుడు గింజలు, సీడ్స్ మొలకెత్తిన చిక్కుడు గింజల్ని నాటడం అనేది ఇక్కడ స్పేస్లో ముఖ్యంగా మొలకెత్తించడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనం అర్థం చేసుకుంటే, ఈ కౌపీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది లోబియా అంటాం హిందీలో. రైట్. సక్సెస్ఫుల్గా స్పేస్లో ఇక్కడ విత్తనాలు మొలకెత్తడం అనేది మనకి జరిగింది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఇస్రో ఆన్గోయింగ్ రీసెర్చ్ ఏదైతే ఉందో, స్పేస్లో మనం ఈ క్రాప్స్ అనేవి గ్రో చేయాలనే టార్గెట్ ఏదైతే ఉందో అందులో భాగంగా దీన్ని చూడొచ్చు. రైట్. సో అయితే ఇది మనకి హ్యూమన్ లైఫ్ని సస్టైన్ చేయడానికి, అంటే స్పేస్ మిషన్ సంబంధించి లాంగ్ డ్యూరేషన్ మనం ఎక్కువసేపు అక్కడ గడిపే విధంగా, ఈ హ్యూమన్ లైఫ్ని సస్టైన్ చేసే విధంగా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ మనకి ఉపయోగపడతాయి. రైట్. అయితే సిగ్నిఫికెన్స్ పరంగా, అంటే ప్రాముఖ్యత పరంగా మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ అనేది క్రాప్స్ అండర్టేకింగ్లో జరిగింది. క్రాప్స్ పేలోడ్ అనేది ఇక్కడ ఉపయోగించాం. రీసెంట్గా మనం PSLV C60 అనేది స్పాడెక్స్ ఏదైతే మిషన్ మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసామో అందులోనే డిఫరెంట్ పేలోడ్స్ అనేవి మనం చాలా అబ్జర్వ్ చేస్తాం. 10 to 20 పేలోడ్స్, అందులో పోయం ఒకటి, దాంతోపాటు మనకి ఈ క్రాప్స్ పేలోడ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. క్రాప్స్ అంటే కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్. రైట్. ఈ క్రాప్ పేలోడ్ ఏదైతే ఉందో ఇది సఫిషియెంట్గా మనకి December 30th ఇది కూడా లాంచ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా స్ప్రౌటింగ్ ఆఫ్ సీడ్స్ అనేది స్పేస్లో మేజర్ మైల్ స్టోన్గా ఇక్కడ తీసుకెళ్ళడం కూడా జరిగింది. రైట్. సో అయితే ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ఇక్కడ మనం ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ గోల్ అనేది ఆటోమేటెడ్ సిస్టమ్ని మనం జెర్మినేషన్ కావచ్చు, ప్లాంట్ సస్టెనెన్స్ సంబంధించి మైక్రోగ్రావిటీ లెవెల్లో దీన్ని ప్లాంట్ సస్టెనెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్పేస్ అగ్రికల్చర్లో ఇది ఒక క్రూషియల్ స్టెప్గా చెప్పుకోవచ్చు. అంటే సూక్ష్మ గురుత్వాకర్షణలో విత్తనాల అంకురోత్పత్తి మరియు మొక్కల జీవనోపాధిని ప్రదర్శించడానికి పూర్తిగా మనం ఈ స్వయంచాలక వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతరిక్ష వ్యవసాయంలో ఇది కీలకమైన దశగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి? అంతరిక్షంలో మొక్కలను పెంచడం, అదేవిధంగా కొంత మిషన్లకు సంబంధించి ఆస్ట్రోనాట్స్ని ఆహారాన్ని అందించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనేది కూడా భవిష్యత్తు గ్రహాల అన్వేషణకు సంబంధించి కూడా మనం కొంత జీవితాన్ని మనం కొంత సమయం అక్కడ గడిపేలా ఈ ఆక్సిజన్ రిలేటెడ్గా మనకు ఉపయోగపడతాయి అనేది కూడా చెప్తున్నారు. రైట్. అయితే ఇంకొక మిషన్ మనం చెప్పుకుంటే ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ స్పేస్ రోబోటిక్ ఆర్మ్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. రైట్. రోబోటిక్ ఆర్మ్, ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూకి మనకి ఇండియాస్ ఫస్ట్ స్పేస్ రోబోటిక్ ఆర్మ్గా మనకి రీలొకేటబుల్ రోబోటిక్ మ్యానిపులేటర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్గా మనం ఇక్కడ ఈ టెక్నాలజీని తీసుకోవచ్చు. ఈ రోబోటిక్ ఆర్మ్ అనేది ఇస్రోస్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో స్పేస్ రోబోటిక్స్ సంబంధించి ఒక పార్ట్గా మనం తీసుకోవచ్చు. ఇక క్యాపబిలిటీస్ ఏంటి? రోబోటిక్ ఆర్మ్ ఏం చేస్తుందంటే ఇక్కడ 7 degrees ఆఫ్ ఫ్రీడమ్ అనే సిస్టమ్ ఇందులో ఉంది. రైట్. సో DOF అంటాం. ఈ సిస్టమ్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక వ్యవస్థను కలిగి ఉంది. ఇది మనకి ప్లాట్ఫామ్స్లో మనకి పోయం ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మనం ప్రీవియస్గా పోయం 4 అనేది మనం చూసాం. ఈ లక్ష్యాలను తరలించడానికి, మార్చడానికి వీలు కల్పించే విధంగా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. మన టార్గెట్స్ ఏవవుతున్నాయి వాటిని రీలొకేట్ చేయడం, మూవ్ చేయడం. రైట్. సో ఈ పోయం ప్లాట్ఫామ్ ఉపయోగించి దీన్ని కొంత వాకింగ్ టెక్నిక్గా మనం తీసుకోవచ్చు. రైట్. సో అయితే ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ రోబోటిక్ ఆర్మ్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే మేజర్గా క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో
స్పేస్లో టాస్క్ కావచ్చు, అసెంబ్లింగ్ కావచ్చు, రిపేరింగ్ కావచ్చు, శాటిలైట్స్ ఆర్ మాడ్యూల్స్ సంబంధించి రిపేరింగ్ కావచ్చు, ఇవన్నీ ఈ ఆర్మ్ ఏదైతే ఉందో అంటే రిపేరింగ్ ఆర్మ్ అనేది చూసుకుంటుంది, రోబోటిక్ ఆర్మ్ అనేది, రైట్. సో అది మనకి ఉపయోగం ఇక్కడ. గతంలో మనకి నాసా కూడా ఇలాంటివి అభివృద్ధి చేసింది. అదేవిధంగా మనకి కెనడాలో కూడా ఇలాంటివన్నీ చూడొచ్చు. స్పేస్ ఎక్స్ మార్స్ కొలనైజేషన్ ప్లాన్స్లో భాగంగా నాసా అయితే అభివృద్ధి చేసింది. కెనడాలో మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సంబంధించి కూడా ఇది మెయింటైన్ చేసింది, రైట్. సో ఇలాంటి తరుణంలో మనకి ఇండియాకి సంబంధించి కూడా ఈ రీయూజబుల్ ఆర్ రీలొకేటబుల్ రోబోటిక్ మ్యానిపులేటర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్గా మనం ఈ రోబోటిక్ ఆర్మ్ అనేది ఉపయోగించడం ఒక సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. రిమైనింగ్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మండే రిలేటెడ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.